హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 8 ఫ్రైడే ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్ట్ అయిన విషయం జరిగింది. అదేంటంటే మన సోనియా అండ్ విష్ణుప్రియ మొదల డిస్కషన్ అండి. దీంట్లో ఎవరిది తప్పో మీకు తెలిసే ఉంటుంది. మీరు ఫ్రైడే ఎపిసోడ్ ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీరిద్దరి ఫైట్. యాక్చువల్గా ఏమైతుందంటే విష్ణుప్రియ ఏం చేస్తుందంటే సోనియా పక్కన వెళ్ళి కూర్చుంటుందండి. కూర్చొని ఏం చేస్తుంది, నార్మల్గా క్వశ్చన్ అడుగుతుంది. ఏంటి అంటే, నిఖిల్ మీకు మొదట్లో నచ్చలేదు కదా, ఇప్పుడు సడన్గా మీ ఇద్దరిలో మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది ఎలా అని ఇట్లా నార్మల్గా డౌట్ లాగా అడుగుతుంది. ఒక హౌస్ మేట్ అంటే ఫ్రెండ్షిప్ లెక్కన అడుగుతుందండి. అప్పుడు దీంట్లో డబల్ మీనింగ్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ నాకు తెలిసి అంటే తను చెడుగా ఏదైనా ఇంటెన్షన్ తీసుకొని మాత్రం ఏం అడగలేదు. జస్ట్ నార్మల్గా నిఖిల్ మీకు ఫస్ట్లో నచ్చలేదు కదండి, ఇప్పుడు ఎలా నచ్చుతుంది అంటే మీ ఇద్దరు ఇప్పుడు ఎలా ర్యాపో సెట్ అయింది అన్నట్టుగా అడుగుతుంది. అప్పుడు సోనియా అనేస్తుంది నో కామెంట్స్, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు అన్నట్టుగా నో కామెంట్స్ అని రిప్లై ఇస్తుంది. పక్కన అదే డిస్కషన్లో కొంచెం పక్కన సీత నేనేం అడగమనలేదు విష్ణుప్రియని అడిగేసింది అన్నట్టుగా చెప్తుందండి సీత. అయితే అప్పుడు సోనియా గారు ఏం రిప్లై ఇస్తారంటే, ఎవరు అడగమన్నా ఎవరు వచ్చి అడిగినా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఐ డోంట్ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అని స్టేట్మెంట్ పాస్ చేస్తుందండి. అసలు చిన్న ఒక క్లారిఫికేషన్ కోసం తను జస్ట్ అడిగిన క్వశ్చన్కి సోనియా అడల్టరేటెడ్ కామెడీ అని స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే అస్సలు నాకు నచ్చలేదు. అసలు అంత పెద్ద డిస్కషన్ ఏం లేదు, బట్ తను ఎందుకు అలా సిచ్యువేషన్ని పెద్దగా చేస్తుందో అర్థం కాలేదు. ఐ డోంట్ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అని అనేసిందండి సడన్గా. ఈ అడల్టరేటెడ్ కామెడీ అనేది అసలు ఆ సిచ్యువేషన్కి సింక్ అవుతుందా, లేకపోతే పెద్ద వర్డ్ యూస్ చేశారా, లేకపోతే ఇన్అప్రోప్రియేట్ సిచ్యువేషన్లో అప్రోప్రియేట్ వర్డ్ అయితే వాడలేదని అనిపిస్తుందండి. అస్సలు బాగాలేదు ఆ వర్డ్. చిన్న క్లారిఫికేషన్ డౌట్, తన ఒపీనియన్ ఏముందో చెప్పేస్తే అయిపోతుండే, కానీ చెప్పలేదు అలాగా. సోనియానే కొంచెము ఎక్కువ రెచ్చగొట్టింది, పోక్ చేసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ మూమెంటే విష్ణుప్రియ సోనియా గారు, మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ ఒకరి ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దండి, మీరు ఏమైనా తప్పుగా అనుకుంటే సారీ చెప్పేస్తాను, బట్ ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదండి అని వెంటనే చెప్పేస్తుందండి. చెప్పేసిన తర్వాత ఇది నార్మల్గా ఉంటుంది, అయిపోతుంది. అందరూ అంటే ఈ డిస్కషన్ కొంచెం ఓకేలా నడిచిన తర్వాత అప్పుడు విష్ణుప్రియ హ్యాండ్ జెస్చర్స్తో మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుందండి. నా పర్సనాలిటీని మీరు అనడం అవసరమా, మీరు అంత బాగున్నారా అంటే ఇట్లా పర్సనాలిటీ విషయం వస్తుంది. సో వీళ్ళిద్దరూ విష్ణుప్రియ ఇట్లా కొంచెము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఇదొకటి కొంచెము విష్ణుప్రియకి కొంచెం అలా చేయడం వల్ల కొంచెం డౌన్ అయిపోయిందండి ఈ సిచ్యువేషన్లో అయితే. కానీ ఫస్ట్ మొదలుపెట్టింది మాత్రం సోనియానే. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు వాచ్ చేయండి, మీకు తెలియకపోతే ఒకసారి వాచ్ చేయండి. నాకైతే 100% సోనియాదే కొంచెం తప్పు అనిపిస్తుందండి. ఎందుకనంటే తనే ఫస్ట్ పెద్ద వర్డ్స్ యూజ్ చేసింది, సిచ్యువేషన్కి సింక్ కాకుండా. అడల్టరేటెడ్ కామెడీ అనే వర్డ్ అప్రోప్రియేట్ కాదని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఎలా ఏమనుకుంటున్నారో, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది, ఆ సిచ్యువేషన్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.